కొంచెం ఎక్కువ పూజ చేస్తే సన్యాసులలో కలిసిపోతావేంది అనే పరిస్థితి ఉంది. అంటే ఈ కొద్ది కాలం ముందు 2010 ఆ టైంలో కొంచెం ఎక్కువసేపు ధ్యానం చేసిన, ఎక్కువసేపు పూజ చేసిన, పని చేయరు, దంద చేయరు, ఇదేంది సన్యాసులలో కలిసిపోతావా, హిమాలయాలకు పోతావా, ఈ టైపు కొంత మనం వింటాం పదాలు. అవన్నీ సహజంగా మా కుటుంబంలో కూడా వస్తాయి. అది రావని కాదు. నేను 2007లో నాకు పెళ్ళయింది. 2009లో మాకు అమ్మాయి పుట్టిన తర్వాత బాబు 2007, పాప 2009. 2009లో అమ్మాయి పుట్టిన తర్వాత 3 నెలలకు నాకు సెల్ఫ్ రిలేషన్ అయింది. సెప్టెంబర్ 14, 2009. ఆ హ్మ్. రోజే అనంత కుండలిని శక్తి జాగృతి అయి ఆజ్ఞాచక్రము దాటి అనంత పరమాత్మ దివ్యత్వ స్థితిని అందుకున్నటువంటి సుదినం అది. అది అయిన తర్వాత కూడా ఇది నేను ఎవరికీ నా బంధుమిత్రులకి ఎవరికి చెప్పలే. అసలు భార్యకి కూడా చెప్పుకోలే నేను. 2017 వరకు తెలవదు ఇంట్లో. అంటే నేను అంత గుప్తంగా ఉండేవాడిని. వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని యాజ్ వెల్ యాజ్. నేను సాధన చేస్తుంటే, వ్యాపారాలు చేసుకుంటుంటే నా ఒక్క పని. అంటే వాళ్ళకి ఎక్కడ భయం పట్టుకుంటుందంటే, మనం పూర్తిగా నన్ను వైరాగ్యం ఒకసారి నన్ను ఆవహించింది. ఈ నిష్ట ఎక్కువైన కొద్దీ వైరాగ్యం వస్తది. పని చేత కాదు ఇక ఆ టైంలో. అసలు పని చేయబుద్ధి కాదు. ఒక 2 ఇయర్స్ చేయలేదు నేను. అప్పుడు భయం పట్టుకుంది వాళ్ళకి. ఇల్లెట్లా, అదెట్లా, ఇదెట్లా ఇవన్నీ ఉంటది కదా! ఇక నేను దాదాపుగా ఎప్పుడైతే ఆత్మ లక్ష్యంగా నేను మళ్ళీ బయలుదేరానో, మళ్ళీ నాకు 2017లో ఆత్మ హ్మ్, యొక్క ఆదేశం సుస్పష్టంగా ప్రకటించాలి అని వచ్చితే, నేను అప్పుడు బయటకు వచ్చిన. వాస్తవంగా నేను అంతకాలం లో ప్రొఫైల్‌లో ఉన్నా. ప్రకటన స్టార్ట్ అయింది అంటే, కొంత ఆధ్యాత్మిక వెలుగులు మా కుటుంబం పరిస్థితులు కూడా మార్చేశాయి. అంటే దైవ ఆదేశం పాటించకపోతే ఎవరికైనా అది ముందట వాళ్ళను తీసుకెళ్ళదు. అంటే మున్ముందుకు తీసుకెళ్ళదు. ఆదేశం దైవంది వచ్చింది అంటే అసలు లేట్ చేయొద్దండి. ఇది నేను అర్థం చేసుకున్న విషయం. కాబట్టి కుటుంబం కూడా మార్చబడ్డది సహజంగా. నేనే ప్రయత్నం చేయలే. వాళ్ళంతట వాళ్ళే ఇవాళ అండర్‌స్టాండ్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ వైభవాన్ని చూసి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. మా అమ్మతో సహా, భార్య, పిల్లలతో సహా దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాతనే అందరూ నమ్ముతారంటారు కదా! ఆ సక్సెస్ స్పిరిచ్యువల్ సక్సెస్ ఇది. ఈ స్పిరిచ్యువల్ సక్సెస్ కొన్ని వేల మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు నా యొక్క గొప్పతనమా, లేకపోతే వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నదా చెప్పేసరికి, ఓహో! మా నాన్న ఇంత గొప్పవాడా అని మా పిల్లలు అనుకోవడం. ఇట్లా కొంత ఆ మార్పు అనేది నెమ్మది నెమ్మదిగా వచ్చి ఇప్పుడు కొంత భగవంతుడు ఎన్నుకున్నది కాబట్టి అనేది కొంత వాళ్ళు ఇగ సహకరించడం అనేది పూర్తిగా స్టార్ట్ చేసిర్రు. సో, ఆ భగవంతుని ఆజ్ఞ, ఆదేశం మీరు ఎలా అందుకున్నారు? స్వయం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను గదా! డైరెక్ట్ అది నిరాకార ఆజ్ఞ. మనం ఎప్పుడైతే ఆత్మానుభూతి పొందిన తర్వాత కుండలిని శక్తి మూలాధారం నుంచి సరసరసరమని పాకి షట్చక్రాలను ఛేదించి ఆజ్ఞాచక్రమును ఎప్పుడైతే జీవుడు కుండలిని శక్తి క్రాస్ అవుతదో బాహ్య స్ఫురణ, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నీ నశిస్తాయి. అనంతమైన ఆ కాంతిగా తానే ఆ అహం బ్రహ్మాస్మి. తానే ఆ చైతన్యంగా వెలుగొందుతున్నప్పుడు కూడా తెలియబడని వెలుగది. మెల్లగా కుండలిని శక్తి దానినంతట అదే కిందికి మళ్ళీ యథాస్థానంకు కిందికి సుషుమ్నా ద్వారా జారుతూ ఉంటుందో, అప్పుడు నెమ్మదిగా బాహ్య స్ఫురణకు వస్తాడు. అప్పుడు వచ్చిన ఆదేశం అది. ఆ తంద్రావస్థ స్థితిలో ఇది ఇందాక చెప్పిన ఆత్మయే నీ లక్ష్యం, ఆత్మయే నీ గమ్యం అని. తర్వాత 2017లో కూడా స్వప్నానుభవం ద్వారా ఈ విద్యను ప్రకటించాలి, పరమేశ్వరుని ప్రకటించాలి అనే ఏదైతే వచ్చిందో, దాని తర్వాత ప్రకటనకు పూనుకోవడం జరిగింది. అది ఒక గొప్ప అద్భుతమైన ఘట్టం. అంటే స్వయం ఆదేశాలు. ఇంకొక చిన్న మీకు ఈ సందర్భంగా చెప్తాను. ఇప్పుడు కుండలీశనాగా మీరు ఇందాక చూశారు. కుండలీశనాగా అయితే అసలు నాకు థాట్‌లో లేదు. ఇప్పుడు పెట్టాలి అనేది. ఇంక వీలైతే సహస్ర ధ్యానలింగ టెంపుల్ కట్టాలి. ఒక లింగం ముందు కూర్చొని ధ్యానం చేసుకోవాలనే ఇటువంటి ఒక ఆలోచనలతో ఉన్నాం గానీ, ఈ ఆలోచన లేదు.